రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ విన్నది ఏంటంటే సూసైడ్స్ అండి. చాలామంది ఆ పెయిన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. నేను ఒప్పుకుంటా, మీకు భరించలేనంత పెయిన్ ఉంది, కానీ భరించండి, మూవ్ అవ్వండి. మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంటుంది, ఖచ్చితంగా మర్చిపోతుంది. అందుకే మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు యాక్సిడెంట్లోనూ ఏదో ఒక కారణం చనిపోతే కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాలకైనా మర్చిపోతాం. సో అలాగే ఇప్పుడు మీకు ఏ పెయిన్, దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో 1 year or 2 years 5 years ఆ పెయిన్ క్యారీ చేయండి. ఆటోమేటిక్గా తర్వాతైనా మీరు మర్చిపోతారు. సో మిగతా లైఫ్ అన్నా హ్యాపీగా లీడ్ చేద్దురు, కానీ అంతేగాని సూసైడ్ చేసుకోవద్దు. ఇంకా కొంతమంది పరువు కోసం చనిపోతున్నారు. మీరు ఏ పరువు కోసం అయితే చనిపోతున్నారో అది మీరు బతుకుంటే కిలోల్లో పోయేదేమో, మీరు చనిపోవడం వల్ల టన్నుల్లో పోతుంది. అంటే అంత ఎక్కువ పరువు పోతుంది. ఎందుకంటే మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎంత ఘోరంగా అనుకుంటారంటే మీరు ఊహ కూడా అందదు మీకు అది. ఎందుకంటే చనిపోయి ఉంటారు కదా, మీకు తెలీదు. కానీ మీ పేరెంట్స్కి అది లైఫ్ లాంగ్ అనమాట, పెద్ద శిక్ష. మా పిల్లలు ఉంటే మమ్మల్ని చూసుకునే వాళ్ళు కదా ఈ వృద్ధాప్యంలో అని. మీరు చిన్న ఏజ్లో చనిపోవడం వల్ల వాళ్ళు తట్టుకోలేక ఆ పెయిన్ లైఫ్ లాంగ్ మోస్తారు. మీకు ప్రాణం విలువ తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది ఆ ప్రాణం కోసం పోరాడుతున్నారో